దేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే తెలుగు విద్యార్థులకు ఒక గమ్యం జార్జియా. 90% ఇంగ్లీష్ మాట్లాడే ఈ దేశం వైద్య విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఎంతో అనువైన దేశంగా ముద్రపడింది. అంతేగాక విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సుకు పంపిస్తున్న యూనివర్సిటీల్లో ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ హాస్పిటల్ గల ఏకైక విశ్వవిద్యాలయం గల దేశం జార్జియా. అతి తక్కువ క్రైమ్ రేటు, కాలుష్య రహిత, అవినీతి రహిత, అత్యంత ప్రశాంత దేశంగా పేరుండడమే కాదు, ప్రపంచంలోనే టాప్ 10 సేఫెస్ట్ దేశాల్లో జార్జియా ఒకటిగా గుర్తింపు పొందడం విశేషం. యూరోపియన్ వైద్య విద్యకు అమెరికాలో ఎండీ చదివేందుకు 12 ఏళ్ల క్రితం ఈ దేశానికి దారులు చూపిన ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఎంతో మంది వైద్య పట్టభద్రులు తయారు చేయడంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మొదటి 6 దేశాల్లో ఒకటిగా మన తెలుగు విద్యార్థులకు అనువైన వాతావరణం గల జార్జియా దేశం గురించి, అక్కడ వైద్య విద్యకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఐఎస్ఎం ఎడ్యుటెక్ రెసిడెంట్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు గారు, అలాగే యుఎస్ ఎమ్మెల్యే స్పెషలిస్ట్ డాక్టర్ భానుప్రకాష్ గారు, జార్జియాలో 5 ఏళ్ల డాక్టర్ కోర్సు పూర్తి చేసి వచ్చిన డాక్టర్ జి దిలీప్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇతర వివరాలను తెలుసుకుందాం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే భానుప్రకాష్ గారు. అసలు జార్జియా కంట్రీని మీరు ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ అంటేనే పేరెంట్స్కు ఒక నమ్మకమైన సంస్థ, విద్యార్థులకు వాళ్ళు కావాల్సిన ఆశయాన్ని నెరవేర్చుకోవడంలో విజయం సాధించే సంస్థ అండి. గత 18 సంవత్సరాలుగా ఇదే వరవడి సాగుతోంది. పేరెంట్స్కు మొట్టమొదటి ఒక ఆలోచన, తను పంపిస్తున్న విదేశాలకు సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు, గ్లోబల్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు, ఎంబీబీఎస్తో పాటు తృప్తి పడకుండా పీజీ చేయాలని కూడా ఆలోచిస్తారు. అటువంటి వారికి మార్గం చూపించేదే జార్జియా అండి. ప్రపంచంలో టాప్ 10 సేఫ్ కంట్రీస్లో 6th ప్లేస్లో ఉంది జార్జియా. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ఐరోపా ఖండం అంటేనే రిచెస్ట్ ఖండము. అటువంటి ఖండంలో ఉన్న ఈ 47 సమాఖ్యలో జార్జియా ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ చదివిన 10 విద్యార్థి కూడా యూరోపియన్ సమాఖ్యలో 46 దేశాలు ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంది. మనం చేస్తున్న ఐఎస్ఎం ఎడ్యుటెక్ తరఫున యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ డాక్టర్ భానుప్రకాష్ గారి ద్వారా అందించబడుతుంది. సో ఆ విధంగా ప్రతి విద్యార్థి కూడా ఎంబీబీఎస్ అయిన తర్వాత యుఎస్ఎంఎల్ఈ స్టెప్స్ కంప్లీట్ చేసుకుని అమెరికాలో పీజీ అవకాశాలు పుష్కలంగా సాధిస్తోంది జార్జియా అండి. అందుకే మనం జార్జియాని ఎన్నుకోవడం జరిగింది. రైట్ నాగేశ్వరరావు గారు. భానుప్రకాష్ గారు, ఇండియాలో ప్రాక్టికల్స్ కు అలాగే జార్జియాలో ప్రాక్టికల్స్ కు తేడా ఏంటి? ఇండియాలో అంటే మనకి జనరల్గా ఇప్పుడున్న అంటే లేటెస్ట్గా మనకు కరికులం అనేది చేంజ్ అయిందండి 2019లో. అంటే మనకి ఇప్పుడు కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తీసుకురావడం అనేది జరిగింది. అప్పటి వరకు కూడా మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ అనేది థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్ లాగా ఉండేది. ఓన్లీ వాళ్ళు క్లినికల్స్కి వచ్చిన తర్వాతే, అంటే మనకు 3rd ఇయర్లో వచ్చిన తర్వాతే వాళ్ళకు రొటేషన్స్కి వెళ్ళడం కానీ, దాని తర్వాత హాస్పిటల్స్కి, అసోసియేటెడ్ హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ జరిగేది. కానీ మనకి ఇప్పుడు జార్జియాలో కానీ ఆర్ ఎనీ యూరోపియన్ యూనివర్సిటీలో మనకి ఎలా ఉంటుంది అంటే, మనకు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పీబీఎల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటాం. అంటే మనం స్టార్టింగ్ నుంచి మనం అనాటమీ చదువుకున్నా, ఫిజియాలజీ చదువుకున్నా కూడా why we are studying this particular subject and how we are going to treat the patient అనే ఆస్పెక్ట్ తోటే మనకు టీచింగ్ మెథడాలజీ అనేది ఉండడం వల్ల, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ ది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ రాయాలన్నా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలన్నా, అంటే ప్రపంచంలో ఎలాంటి లైసెన్సియర్డ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా క్లినికల్ పరంగా దే విల్ బి ప్రెటీ స్ట్రాంగ్. ఎందుకంటే ఇప్పుడు రోట్ లెర్నింగ్ పద్ధతి అనేది చాలా మంది అవలంబిస్తుంటారండి. ఇప్పుడు ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్లో క్వశ్చన్స్ చదువుకోవడము, ఆన్సర్స్ చదువుకోవడం అనే పద్ధతి ఎంబీబీఎస్ లాగా కూడా ఉంది. మనకు వేరే కోర్సెస్కి ఎంబీబీఎస్కి మనకు డిఫరెన్షియేట్ చూస్తే మెయిన్గా ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనం పేషెంట్ మీద మన నాలెడ్జ్ని అప్లై చేస్తున్నాము. సో మనం చదువుకునేదంతా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఇట్ ఈస్ నో మోర్ రిలేటెడ్ టు హౌ మెనీ క్వశ్చన్స్ యూ నో. It is completely related to how better you can treat the patient and how better doctor you will become after the completion of MBBS అనేది. సో అలాంటివి చూసుకుంటే మనకు ఏ స్టూడెంట్ అయినా సరే, ఇప్పుడు ఇండియాలో మనకు స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు యూరోప్లో అంటే డెకేడ్స్ నుంచి కూడా మనకు అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఎక్కడైనా కూడా always the student should concentrate on how I am going to become a better doctor and how I am going to treat the patient better when compared to that of the other doctors అన్నట్టుగా చూసుకుంటే he can succeed. So that is the main difference అండి అక్కడికి ఇక్కడికి చూసుకుంటే కూడా. రైట్ డాక్టర్. అలాగే జార్జియాలో ఎంబీబీఎస్ చదివిన తర్వాత పై చదువులకు వెళ్ళాలంటే, పీజీ చదవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? జనరల్గా జార్జియా అనే కాదండి, మనకు ఐఎస్ఎం ఎడ్యుటెక్ కి సంబంధించి అసోసియేటెడ్ అన్ని యూనివర్సిటీస్లో కూడా ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీఆర్ కంప్లీట్లీ మేనేజింగ్ ద అకాడమిక్ మేనేజ్మెంట్. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ జార్జియా ఆల్సో. ఇప్పుడు మన
మెథడాలజీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రతి దేశానికి దాని ఓన్ కరికులం ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇండియా చూసుకుంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు లేటెస్ట్ ఎన్ఎంసీ వచ్చింది అనుకోండి. ఎన్ఎంసీ ఎలాగైతే మన కరికులం ని కంట్రోల్ చేస్తుందో, కానీ ప్రతి ఒక్క దేశానికి కూడా దాని ఓన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి మనకు ఒక కరికులం అనేది ఉంటుంది. బట్ ఓవరాల్ ఆల్ యూనివర్సిటీస్ విల్ బి మేనేజ్డ్ బై ద WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని లోబడే స్టాండర్డ్స్ కానీ, పోర్షన్ కానీ, క్రెడిట్ సిస్టమ్ కానీ ఉండాలి. కానీ వాళ్ళ దేశానికి అనుగుణంగా, వాళ్ళ దగ్గర ఉన్న టెంపరేచర్ విధానం కానీ, డిసీజ్కి అనుగుణంగా మనకు కొంత మార్పులు ఉంటాయి. కానీ మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి ఆ జార్జియాలో చదువుకుంటున్నారు కాబట్టి వాట్ వీ డూ ఇస్ వీ సిట్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ వీ సీ వేర్ ద గ్యాప్ ఈజ్ ప్రెసెంట్. అంటే వాళ్ళ కరికులంలో ఉన్నా కూడా మనకు స్టూడెంట్ ఫ్యూచర్లో మనకు MBBS అయిపోయిన తర్వాత USMLE చేయాలనుకున్నా, లేదంటే మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలనుకున్నా, ఆర్ ఇఫ్ దే వాంట్ టు గో టు ఆస్ట్రేలియా ఫర్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఆర్ ప్లాబ్, అంటే ఏ ఎగ్జామ్ కైనా సరే నాలెడ్జ్ ఈజ్ సేమ్ అండి. ఇప్పుడు ఏ ఎగ్జామ్ చదువుకున్నా సరే ఇప్పుడు అనాటమీ అనేది చేంజ్ అవ్వదు మన హ్యూమన్ బాడీలో, ఫిజియాలజీ అనేది చేంజ్ అవ్వదు. మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ కాన్స్టాంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. The pattern of learning and the pattern of teaching and the pattern of curriculum is different. That is how we will cater towards the students. Akkada మేము ఏం చేస్తాము అంటే we will see where the gaps are present in the curriculum. నాట్ ఓన్లీ ఇన్ జార్జియా. జార్జియాలో మనకి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నా కూడా ఆ 3 యూనివర్సిటీస్ లో కూడా మన కరికులంలో డిఫరెన్సెస్ ఉంటాయి. బికాస్ ఇక్కడిలాగా కాకుండా MCA నుంచి ఒక సింగిల్ కరికులం వస్తుంది. అక్కడ ఏంటంటే స్టాట్యుటరీ బాడీస్ అన్నమాట. ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ దేర్ ఓన్ కరికులం బట్ దే హ్యావ్ టు ఫాలో ద క్రెడిట్ సిస్టమ్ అన్నట్టుగా ఉంటుంది. సో వీ విల్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ దట్ కరికులం అండి. అంటే మేము వెళ్ళిన తర్వాత ఇక USMLE చదువుకోవాలంటే ఇవి వ్యత్యాసం ఉంది, ఇది మీరు గ్యాప్ ఫిల్ చేయాలి. ఇండియాలో వచ్చి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలంటే మీకు ఇన్ని హార్స్, ఇన్ని టాపిక్స్ మనకు మిస్సింగ్ ఉంది. సో వీఆర్ హియర్ టు క్రియేట్ ఏ గ్లోబల్ కరికులం అండ్ వీఆర్ హియర్ టు క్రియేట్ ఎ గ్లోబల్ డాక్టర్ అండి. అంటే ఏదో ఒక చాలా మంది ఎలా చూస్తారు అంటే ఓకే వీఆర్ గివింగ్ MCA స్క్రీనింగ్ టెస్ట్ కోచింగ్ ఇన్ ద క్యాంపస్ అని, లేదంటే USMLE కోచింగ్ ఇన్ ద క్యాంపస్ అని. అంటే వీఆర్ రన్నింగ్ ఎ మెడికల్ కాలేజ్, నాట్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే MBBS అయిపోయిన తర్వాత 6 నెలలు కానీ సంవత్సరం కానీ మనకు కోచింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. కానీ ఆ 6 ఏండ్ల తర్వాత లేకపోతే మనకు ఆ 5 years MBBS అయిన తర్వాత ఇచ్చేది వేరు, MBBS స్టూడెంట్స్ అనేది చదివేటప్పుడే మనకు day 1 నుంచి ఇచ్చే కోచింగ్ అనేది వేరు. అంటే వీ don't call it as a coaching, we call it as a complete academic management what we will do in the university. అంటే స్టూడెంట్ కి 5 years is a bigger time అండి కంపేర్ టు దట్ ఆఫ్ వచ్చిన తర్వాత 6 నెలలు సంవత్సరం అంటే చాలా ప్రెషరైజ్డ్ గా ఫీల్ అవుతాడు, ఒకటే ఎగ్జామ్ మీద ఫోకస్ చేయడం అనేది ఉంటుంది. అదే మేము ఫస్ట్ ఇయర్ లో గ్లోబల్ కరికులం ని పెట్టేసి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ చదివేటప్పుడే USMLE లో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసిన తర్వాత క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, ప్లాబ్ అంటే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా అవగాహన అనేది మనము day 1 నుంచే కల్పించినట్లయితే అది స్టూడెంట్ ఇష్టం తర్వాత ఏ ఎగ్జామ్ రాసుకుంటాడో అని. కానీ దానికి సంబంధించిన వనరులు అంటాం కదా, మొడాలిటీస్, ఎడ్యుకేషనల్ మొడాలిటీస్ ఇవ్వడం అనేది మా ప్రత్యేకత ఇక్కడ. అలాగే USMLE కోచింగ్ కు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి సార్? అదే అండి, USMLEకి చాలా మంది ఎలా చూస్తుంటారంటే ఇప్పుడు జార్జియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ మోర్ ప్రోన్ టువర్డ్స్ ది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ మనం చదివేది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వైజ్ చదువుకుంటాం. అనాట్, ఫిజియో, బయోకెమ్ తర్వాత పెథాలజీ అని, ఫార్మకాలజీ అని, మైక్రోబయాలజీ అని ఇలా చదువుకుంటాం. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే బేసిక్ సైన్సెస్ అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ ఎ క్లినికల్ సిస్టమ్స్ అని ఉంటాయి. అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది వాళ్ళు చదువుకున్నప్పుడు అందులో వాళ్ళకి ఆ పర్టికులర్ సిస్టమ్ లో వాళ్ళు అనాట్, ఫిజియో, బయోకెమ్, ప్లాట్ఫామ్ అనేది చదువుకుంటారు. సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ కూడా USMLEలో కూడా ఉంటుంది. USMLEలో కూడా మనకి బేసిక్ సైన్సెస్ అని, ఆర్గాన్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. సో ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది ప్లస్ ద ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ అనేది కూడా మనకు ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్, కేస్ బేస్డ్ డిస్కషన్స్, CBD అంటాం, అది ఉండడం వల్ల ఏదైతే స్టూడెంట్ అనేది మనకు 3rd year అయిపోయిన తర్వాత అంటే నిక్కచ్చిగా కూర్చొని day 1 నుంచే మేము చెప్పింది కానీ పాటిస్తూ, మేము ఇచ్చిన మెటీరియల్ కానీ, మేము ఇచ్చే యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ కానీ అవన్నీ పాటించినట్లయితే ఎనీ స్టూడెంట్ అండి ఈజీగా USMLE క్రాక్ చేయడానికి ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ నేను చెప్తాను ఇక్కడ. జనరల్ గా మనకి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 12th క్లాస్ 11th క్లాస్ చేసిన తర్వాత ఇండియనైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి లేకపోతే ఇండియనైజ్డ్ కోచింగ్ కి అలవాటు పడి ఉంటారు మనకు మోస్ట్లీ. కానీ ఆ లాంగ్వేజ్ కూడా మనకు అక్కడ ఇమీడియట్లీ వెళ్ళగానే ఫారెన్ ఫ్యాకల్టీ తోటి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా దే మే నాట్ అండర్స్టాండ్ ద యాక్సెంట్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఫారెన్ ఫ్యాకల్టీస్. సో దట్ టు ఈవెన్ బ్రిడ్జ్ దట్ గ్యాప్ మేమేం చేస్తున్నాము అంటే మా సంస్థ ద్వారా వీఆర్ టేకింగ్ ఇండియన్ ప్రొఫెసర్స్ ఓవర్ దేర్ who are having the MD in their respective subject matter experts, వాళ్ళని అక్కడ ప్లేస్ చేసి అంటే మా ఓన్ యూనివర్సిటీస్ లో ప్లేస్ చేసి ఆ యూనివర్సిటీస్ లో వాళ్ళతోటి క్లాసెస్ చెప్పడం వల్ల వాళ్ళకి ఇండియాలో చదువుకున్నట్టే ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా అంటే నాట్ ఓన్లీ జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ఇండియన్ టీచర్స్, వాట్ వీఆర్ డూయింగ్ అంటే అక్కడ ఒకసారి మనకు లెక్చర్ మొత్తం వింటారండి, విన్న తర్వాత వాళ్ళు హాస్టల్ కి కానీ లేదంటే వాళ్ళ రూమ్ కి కానీ వెళ్ళిన తర్వాత దే షుడ్ హ్యావ్ సంథింగ్ ఇన్ దర్ హ్యాండ్స్ టు స్టడీ.
we are providing the textbooks from our organization. We are also providing animated medical video lectures. అంటే మేము వెబ్సైట్ లో మీకు బైజూ గురించి తెలుసుంటుంది చాలా మందికి కూడా. ఇప్పుడు మనకు చిన్న పిల్లలకి అప్ టు 12th వరకు కూడా యానిమేటెడ్ మనకు ఫిజిక్స్, యానిమేటెడ్ కెమిస్ట్రీ ఇస్తుంటారు. మెడికల్ ఎడ్యుకేషన్ లో కంప్లీట్ ఒక కరికులం ని బేస్ చేసుకొని యానిమేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చేది వరల్డ్ లో వీఆర్ ద ఓన్లీ వన్. లాస్ట్ 8 years నుంచి వీఆర్ డెవలపింగ్ సచ్ కైండ్ ఆఫ్ రిగరస్ యానిమేటెడ్ వీడియోస్ అన్నమాట. ఈ యానిమేటెడ్ వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్ కి అనాటమీ చదివేటప్పుడు మన బాడీలో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, మన బాడీలో ఉన్న పార్ట్స్ ఎలా ఉంటాయి, దాని రిలేషన్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా ఒక యానిమేషన్ రూపంలో, పిక్చర్ రూపంలో చదవడం వల్ల ఏమైపోతుంది అంటే క్లాసు వినడం ఇండియన్ టీచర్స్ తోటి వింటారు, దాని తర్వాత దానికి సంబంధించిన మేము ఇచ్చే బుక్స్ ఉంటాయి, ప్లస్ దానికి సంబంధించిన వీడియోస్ అని ఏదన్నా టాపిక్ అర్థం కాకపోయినా కూడా మనకు వచ్చిన తర్వాత దాని వీడియోస్ లాగా వినడం అనేది. వీడియో ఒక్కసారి చూస్తే మనం అంటాము పిక్చర్ స్పీక్స్ 1000 words అన్నట్టుగా. ఇప్పుడు ఇవాళ రేపు యానిమేషన్ ఇస్ ద వరల్డ్ వాట్ ఇట్ ఈస్ రూలింగ్ ఇన్ ద ఈ లెర్నింగ్ ఎడ్యూటెక్. మన కరోనా వచ్చిన తర్వాత కూడా ఎడ్యూటెక్ ఈస్ బూమ్ ఇన్ ద కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అన్నట్టుగా కూడా. ఈ కరోనా రాకన్నా ముందు నుంచే 2016 నుంచి వీఆర్ ఇంప్లిమెంటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మొడాలిటీస్. కాబట్టి ద స్టూడెంట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ హ్యాండ్. సో ఫైనల్ గా ఏం చేయాలంటే మనం చెప్తాం కదా, ప్రతి ఒక్కటి కూడా మేము ప్లేటర్ లో తీసుకొచ్చి స్టూడెంట్ కి ఇస్తాము. హౌ మచ్ హీ కెన్ కన్జ్యూమ్ అండ్ హౌ మచ్ హీ కెన్ డైజెస్ట్ అనేది ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్, జీలు, ఎంథ్యూజియాజం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మా పరంగా మాత్రం యుఎస్ఎంలీ అనే కాదండి, యుఎస్ఎంలీ అయినా సమ్ టైమ్స్ స్టూడెంట్ మెసేజ్ సార్ ఈవెన్ దో యుఎస్ఎంలీ నేను రాస్తాను కానీ ఇండియాకి వచ్చి నేను పీజీ ఎగ్జామ్ రాస్తాను అంటే నెక్స్ట్, లేదంటే నేను ఫ్లాబ్ రాస్తాను, ఏ ఎగ్జామ్ కైనా సరే కంప్లీట్ గైడెన్స్ అనేది మా తరఫు నుంచి మాత్రం ఉంటుందండి. టు అండ్ కెరీర్స్ ఐఎస్ఎం ఎడ్యుటెక్ కి సంబంధించి ఒక ఏవి ఉంది, ఇప్పుడు చూద్దాం. త్వరగా రండి. ఓకే 2 minutes. ఎప్పుడు ఇలాంటి సంఘటన చూసినా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎక్కువ మంది వైద్యులు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పారు? చెప్పు రవి. పిల్లలందరికీ ఇష్టమైన ఈ కావ్య కళ డాక్టర్ కావాలని. కాని వాళ్ళ నాన్నగారు ఆమెను బయటకు పంపడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే కావ్య యొక్క రక్షణ చింత ఆమె కలలను కల్లలు చేసి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రాజేష్ తన ఆఫీసులో మంచి సామర్థ్యం ఉన్న ఉద్యోగి. ఈయన కల కూడా డాక్టర్ అవ్వాలని. కానీ అధిక ఫీజుల కారణంగా ఓడిపోయారు. ప్రతి సంవత్సరం వైద్యులు కావాలన్న వేల మంది కల ఈ కారణాల వల్ల దూరం అవుతోంది. ఇందుకోసమే ఉంది ఐఎస్ఎం ఎడ్యుటెక్. ఇక్కడ ప్రపంచ శ్రేణి వైద్య విద్య లభిస్తుంది, అది కూడా తక్కువ ఫీజుతో. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఇక్కడ విద్యార్థులకు రక్షణ మరియు భద్రత కల్పించి వారిని భవిష్యత్ వైద్యులుగా తయారు చేస్తారు. వైద్యులు కావాలని కలలు కనండి, ఆ కలను మేం పూర్తి చేస్తాం. ఈ యోధులతో పాటు మనమందరం గెలుస్తాం. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఇప్పుడు ఏ కల కూడా అసాధ్యం కాదు. దట్స్ ఏవి. అయితే జార్జియాలో 5 ఏళ్లు డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దిలీప్. నమస్తే డాక్టర్ దిలీప్, మీరు ఈ జర్నీ అంతా ఎలా సాగింది? 5 ఏళ్లు మీరు కోర్స్ చేసి వచ్చారు, మీ జర్నీ ఎలా ఉంది అసలు? ఫస్ట్ అసలు మేము ఐఎస్ఎంకి రావడానికి రీజన్ ఆల్రెడీ మా సిస్టర్ జాయిన్ అయ్యారు ఐఎస్ఎంలో. అక్క కిర్గిస్తాన్కి పంపించారు ఐఎస్ఎం సార్ వాళ్ళు. సో అలానే నాకు ఇంకొక కిర్గిస్తాన్తో పాటు జార్జియా కూడా ఉంది అనగానే జార్జియాకి వెళ్ళడం జరిగింది నేను. ఇంకా అక్కడ న్యూ విజన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. సో స్టార్టింగ్ ఫస్ట్ క్లైమేట్ అంతా సెట్ అవుతుందా అది ఇది అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడ అట్మాస్ఫియర్ లాగానే ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా అక్క వాళ్ళ లాగానే మాకు కూడా షెడ్యూల్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా జార్జియా క్లైమేట్ ప్రకారం కానీ సేఫ్టీ కానీ అన్నిట్లో చాలా బాగుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మన దగ్గర ఉన్న ఎంబీబీఎస్ కరికులం కి అక్కడున్న ఎంబీబీఎస్ కరికులం కి తేడా ఏంటి అసలు? తేడా మాకు క్రెడిట్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది, పోర్టల్ ఇస్తారు. అలా ఒక పర్ సెమిస్టర్ కి ఇన్ని క్రెడిట్స్ అని చెప్పి 1 year కి 72 to 75 క్రెడిట్స్ వరకు తీసుకోవచ్చు మనము. అలా మేము 5 years లో కంప్లీట్ చేసుకోగలిగాము, ప్రాబ్లం ఏం లేదు. అలాగే క్లినికల్ ఓరియంటేషన్ అవన్నీ కూడా మాకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్ ఎండింగ్ నుండి మాకు స్టార్ట్ అయినాయి. ప్రాబ్లం ఏం లేదు వాటి దగ్గర. మేము హాస్పిటల్కి వెళ్ళి చాలా ప్రాక్టీసెస్ అవన్నీ చేసాము, క్లినికల్ గా ఎక్స్పీరియన్స్డ్ అవన్నీ అయ్యాము సెకండ్ ఇయర్ నుండి. సో ప్రాక్టికల్స్ కి సంబంధించి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా అసలు? డిఫరెన్స్ అంటే మాకు అక్కడ మ్యానిక్విన్స్ మీద మేము అన్ని సూచర్స్ కానీ అవన్నీ అలాంటివి
చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా కూడా మాకేమైనా డౌట్స్ ఉన్నా అక్కడ క్లారిఫై చేసేవాళ్ళు ప్రొఫెసర్స్. అవన్నీ ఇంగ్లీష్లోనే టీచ్ చేయడం జరిగింది మాకు, ప్రాబ్లం ఏం లేదు. ఎస్ సార్, మీరు చెప్పండి, జార్జియాలో అసలు ఏ యూనివర్సిటీలకు పంపించడం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? జార్జియాలో మనము జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ అండ్ ప్రస్తుతము అకాకి యూనివర్సిటీ కూడా మనం చేయడం జరుగుతుంది. అకాకి యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అండి, అండ్ జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ ఇవి కార్పొరేట్ యూనివర్సిటీస్ అండి, అండ్ అటానమస్ యూనివర్సిటీస్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే మనము విద్యార్థులకు మెడికోస్ను ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలనో వాటికి సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి మనం స్పెషల్గా డాక్టర్ భానుప్రకాష్ గారి యొక్క కోఆపరేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో కొన్ని మనకు లిమిటేషన్స్ ఉంటాయి, కానీ మన అటానమస్ యూనివర్సిటీలో ఇవన్నీ కోఆపరేట్గా ఉంటాయి. సో అందువల్ల మనము యూనివర్సిటీ యొక్క కోఆపరేషన్ తోటి ప్రతి ఒక్క సర్వీస్ మనం ఇవ్వగలడానికి ఈ కార్పొరేట్ అటానమస్ యూనివర్సిటీ మనకు కోఆపరేట్ చేస్తున్నాయి. అందులో మనకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ వచ్చేటప్పుడు మన 60 క్రెడిట్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది, అంటే 6 years కోర్సు చేసే అవకాశము ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో మనకు అది మ్యాండేటరీ అక్కడ. అయితే కార్పొరేట్ అటానమస్ యూనివర్సిటీ వచ్చేటప్పటికి మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, అంటే 75 క్రెడిట్స్ 72 క్రెడిట్స్ చేసుకుంటే 5 years లో మనం డిగ్రీ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మన దిలీప్ గారు చేశారు ఆ విధంగానే 72 క్రెడిట్స్ పర్ ఇయర్ చేసుకుని 5 years లో డిగ్రీ కంప్లీట్ చేసుకుని వచ్చిన దృష్టాంతం మన కళ్ళెదురుగా కనపడుతుంది. సో ఇది మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అటానమస్ యూనివర్సిటీస్లో. అండ్ మెయిన్ ఎవరు మనం యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్గా అది హెల్త్ మినిస్ట్రీ ఒక అడ్వైజ్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారంగా ఎడ్యుకేషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఒక యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటే మన ఇండియా వాళ్ళు మాత్రమే ఉండరు అక్కడ, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు. సో బట్ మన ఇండియన్ స్టూడెంట్స్ మాత్రం ఒకవేళ ఇండియాకు వస్తే ఇప్పుడు రాబోతున్న 2022 నుంచి నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. సో ఇది కాలేజీ వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. సో అక్కడ ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి మనం డాక్టర్ భానుప్రకాష్ గారి టీం అడ్వైస్ తీసుకొని అక్కడ 3D 2D యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ కానీ, ఈ లెర్నింగ్ క్లాసెస్ కానీ, MCQs కానీ ఇవన్నీ మనం ప్రజెంటేషన్ ఇచ్చేసి ఫస్ట్ అటెంప్ట్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ ఇంతవరకు కానీ ఇప్పుడు రాబోతున్న నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కానీ క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడంటే ఒకవేళ ఇండియాకు రాకుండా మనం USMLE కంప్లీట్ చేసుకోవాలి, ప్లాబ్ కంప్లీట్ చేసుకోవాలి అనే అవకాశాలు కూడా మనం యూనివర్సిటీ కోఆపరేషన్ తోటి జార్జియాలో మనం ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ విధంగా స్టూడెంట్ 3rd year MPD చేసిన తర్వాత అతను USMLE స్టెప్ 1 రాసుకోవచ్చు, డిగ్రీ అయిన తర్వాత స్టెప్ 2 రాసుకొని డైరెక్ట్గా యూఎస్కి వెళ్ళి రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ చేసుకుని PG చేసే అవకాశాలు కూడా మనం జార్జియాలో కలిగించడం జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం మీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ అండ్ ప్రొసీడింగ్స్ ఏంటి? సో జార్జియాలో మనకు ఏ స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ అడ్మిషన్ అప్లికేషన్ పెట్టిన వెంటనే యూనివర్సిటీకి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. రికమెండ్ చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా స్కైప్ టెస్ట్ ఒకటి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఈ స్కైప్ టెస్ట్లో అంటే ఇంగ్లీష్ మీద వాళ్ళ కమాండింగ్, సబ్జెక్ట్ కమాండింగ్ మీద వాళ్ళకు ఒక టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వరకు వీసా ఫార్మాలిటీస్ అని డైరెక్ట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా మనం చేసి స్టూడెంట్ను మనం తీసుకురావడం జరుగుతుందండి. సో అడ్మిషన్ ప్రాసెస్లో పూర్తిగా కూడా అవగాహన కలిగించడానికి హైదరాబాద్లో మన జూబ్లీ హిల్స్లో కానీ అమీర్పేటలో ఉన్న 2 కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. తర్వాత తిరుపతిలోను, విశాఖపట్నం, విజయవాడలో మన బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆస్పిరెంట్స్గా వచ్చిన పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వీళ్ళకి అవగాహన కలిగించడము, వారికి డాక్యుమెంటేషన్లో కోఆపరేట్ చేయడము, పాస్పోర్ట్ గైడెన్స్, వీసా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడము, ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చేయడమే కాకుండా స్టూడెంట్కి సపోర్ట్ రోల్గా ఆల్రెడీ జాయిన్ కావాల్సిన విద్యార్థులకు, ఆల్రెడీ జాయిన్ అయ్యే పూర్వ విద్యార్థుల యొక్క సీనియర్స్ యొక్క నంబర్లు ఇవ్వడము, ప్రజెంట్ చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మనం అవకాశం కల్పించడం జరుగుతుంది. సో వచ్చిన ప్రతి విద్యార్థి కూడా 5 years కోర్సుకు సంబంధించిన వివరాలు కానీ, 6 years కోర్సు సంబంధించిన వివరాలు కానీ ఇవ్వడము, వారికి ఎక్స్పెండిచర్ బడ్జెట్ కూడా చెప్పడము, వారి సమాయత్తం చేయడం, ఇవన్నీ కూడా మా కౌన్సిలర్స్ మేము వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. రైట్. డాక్టర్ దిలీప్, మీరు చెప్పండి, జార్జియాలో ఫ్యాకల్టీ పరంగా తెలుగు విద్యార్థులకు ఎటువంటి సహకారం ఉంటుంది? ఫ్యాకల్టీ పరంగా మనకి ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా ఫ్యాకల్టీ ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు. అలాగే పర్సనల్గా మా ఎక్స్పీరియన్స్డ్ అయితే మాకు సపరేట్గా క్లాసెస్ అవన్నీ కూడా పెడతారు, ప్రాబ్లం ఏం లేదు. అలానే క్లినికల్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజెంటేషన్ వాళ్ళది కూడా మాకు అర్థమయ్యేటట్టే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. రైట్. అలాగే జార్జియా యూనివర్సిటీలో మీ టీం సభ్యులు మన విద్యార్థుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో జార్జియా యూనివర్సిటీ కాదండి, మాకున్న 5 కంట్రీస్లో కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, జార్జియా, నార్త్ అమెరికా 5 కంట్రీస్లోను 11 కాలేజీలోను ఒకటే హాస్పిటాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. జర్నీ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి స్టూడెంట్స్తో పాటు ఒక డైరెక్టర్ వెళ్ళడము, అక్కడ రెసిడెంట్గా వాళ్ళతో పాటు గడపడము, అక్కడ హాస్టల్స్ మెయింటైన్ చేయడము,
గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ సపరేట్గా ప్రమోట్ చేయడము, కేర్ టేకర్స్ కూడా మన తెలుగు వారిని అక్కడ అందుబాటులో ఉంచడము, వాళ్ళ సర్వీసెస్ అన్ని అప్డేట్ పేరెంట్స్కి చేయడము, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళ సెమిస్టర్లో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళ స్కోర్ ఆఫ్ మార్క్స్ను పేరెంట్స్కు అప్రిషియేట్ చేసేటట్లు వాళ్ళకి చెప్పడము జరుగుతుందండి. అంతేకాకుండా హెల్త్ కేర్ తీసుకోవడంలో మనం చాలా నిష్ణాతులుగా ఉన్నాము. సో దానికి సంబంధించినంత వరకు మనం కరోనా టైంలో కూడా మనము ప్రతి విద్యార్థులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసి 34 స్పెషల్ ఫ్లైట్స్ వేసి అందరినీ కూడా COVID-19 ఒక్కరు కూడా సోకుండా తీసుకొచ్చిన జాగ్రత్తలు మనము మా పేరెంట్స్ అందరికీ తెలుసు. సో దాని సపోర్ట్లోనే మీరు ఇందాక ఏవీలో చూశారు, సోను సూద్ గారు మా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఆయన తరఫున ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి స్కాలర్షిప్స్ కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మా టీం సభ్యులందరూ కూడా అక్కడ చేరిన విద్యార్థులందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ, కోఆపరేట్ చేస్తూ, ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి సాగిన వసతులన్నీ కంప్లీట్ క్లియర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫుడ్ కేర్ కూడా మనం తీసుకుంటున్నాము. సౌత్ ఇండియన్ చెఫ్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి కంప్లీట్గా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా మనకు అందజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క విషయంలోనూ మనం వాళ్ళని వెన్నంటి ఉండి కంప్లీట్గా కోర్సు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేంత వరకు మన సంస్థ తోడ్పాటు అందిస్తుందండి. అండ్ దిలీప్ గారు, మీకు అక్కడ పీజీ ప్రిపరేషన్ సంబంధించి కోచింగ్ క్లాసులు కూడా ఉన్నాయా? పీజీకి ప్రిపేరింగ్ అంటే నార్మల్ లెక్చర్సే వాళ్ళు టీచ్ చేసే మెథడ్ యాక్చువల్లీ మా యూనివర్సిటీ అయితే లండన్ లీడ్స్ యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతుంది. సో వాళ్ళు ఇచ్చే ఎగ్జామ్స్ ఆ క్వశ్చన్ బేస్డ్ కొన్ని మ్యాక్సిమం మేము పీజీకి ప్రిపేర్ అయ్యేలాగానే ఉంటాయి, బాగుంటుంది. ఓకే, ఈ రోజుల్లో అసలు MBBS చదవాలంటే, దట్టు వేరే కంట్రీ వెళ్ళి చదవాలంటే ఒక అవకాశంగానే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత చాలా మంది కూడా తమ భవిష్యత్తును ఇండియాలో అయినా ఒకటే, విదేశాల్లో అయినా ఒకటే అని కూడా అవకాశం కలిగిందండి. ఇంతకుముందు FMG ఎగ్జామ్లో ఓన్లీ అబ్రాడ్కు వెళ్ళిన విద్యార్థులు మాత్రమే ఒక స్క్రీనింగ్ టెస్ట్, FMG టెస్ట్ రాసి ఇండియాలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మన ప్రభుత్వం కలిగించేది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత స్వదేశంలో చదివినా, విదేశంలో చదివినా అందరూ కూడా ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాతనే ఇంటర్న్షిప్ చేసి పర్మనెంట్ రిజిస్టర్ చేసుకోవాల్సిన అగత్యం వచ్చిందండి. సో అందువల్ల మనకు సపోజ్ B కేటగిరీ వచ్చిందనుకోండి, ఏ కేటగిరీలో వాళ్ళకైతే అవకాశం అయితే ఓకే. B కేటగిరీ విద్యార్థులు మనం ఇక్కడ 60 లక్షల నుంచి 75 లక్షలు మనం పే చేస్తేనే మనకి ఎడ్యుకేషన్ క్లియర్ అవుతుంది. కాబట్టి అదే విదేశాల్లో చదువుకుంటే 30 లక్షలు 25 లక్షలు అయిపోతుంది. కాబట్టి మనం ఎందుకు ఈ డబ్బును మనము వ్యర్థంగా ఖర్చు పెట్టాలి? ఆ డబ్బును మనం ఇతర అవసరాలకు అవకాశం ఉన్నంత వరకు ఉపయోగించుకునే అవకాశం వెసులుబాటు ఉంది. కాబట్టి మన విదేశాలు వెళ్ళి చదువుకొని మన క్యాలిబర్ ప్రూఫ్ చేసుకుందాము అనుకునే సంఖ్య ఈ మధ్య పెరిగిందండి. ఆ విధంగానే మనకు లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ B కేటగిరీలో అవకాశం వచ్చినా కూడా 40 to 50 స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి ఈ యొక్క కోర్సులో జాయిన్ చేయడం జరిగింది. సో వారికి కూడా మేము కొన్ని స్పెషల్ ప్రికాషన్స్, స్పెషల్ అవైలబిలిటీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా సంస్థను సంప్రదించిన అందరికీ చెప్పడం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ను కూడా కాంటాక్ట్ చేస్తే మా బ్రాంచెస్కి వచ్చే అవకాశాలన్నీ తీసుకొని ఆ యొక్క స్కాలర్షిప్స్ గురించి అన్ని కూడా మనం వివరించి వాళ్ళకు అవైల్ చేసే అవకాశాలు ఉన్నాయండి. యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ గా స్టూడెంట్స్ కి అలాగే వాళ్ళ పేరెంట్స్ కి కూడా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ గా అనేకంటే మేము యూనివర్స్లో భాగస్వాములు. ఈ 5 కంట్రీస్లో 11 కంట్రీస్లో కూడా మేము కన్సల్టెంట్స్ కాము. యాక్చువల్లీ వీఆర్ ది పార్ట్నర్స్ అనుకోండి, ఎస్టాబ్లిష్డ్ అనుకోండి, ఇలా మనం షేర్ హోల్డర్స్గానే ఉన్నాం. కాబట్టి మేనేజ్మెంట్లో ఉండే డెసిషన్ మేకర్స్గా మనం ఉండడం కాబట్టి వీఆర్ ది ఫస్ట్ పర్సన్స్. కాబట్టి ఒక మధ్య దళారీ వ్యవస్థ అనేది నిర్మూలించడం జరిగింది. సో దళారీ వ్యవస్థ ఎక్కడ ఉంటుందంటే అక్కడ కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పర్సన్తో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కు డైరెక్ట్గా అటాచ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ పర్సన్గా మేము ఉన్నాం కాబట్టి మేము యూనివర్సిటీలోనే కనపడతాం, ఇక్కడ కనపడతాం కాబట్టి ఫస్ట్ పర్సన్గా ఉన్నందువల్ల మీకు వెసులుబాటు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అటువంటి ఒక ఆర్గనైజేషన్ చూస్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఎడ్యుకేషన్ విషయంలో కానీ బడ్జెట్ విషయంలో కానీ పూర్తిగా 100% పారదర్శకత ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇండియాలో మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం కాదు, ఆ కాలేజ్ నుంచి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. క్వాలిటీ డాక్టర్గా రావాలంటే ఖచ్చితంగా వాళ్లకు సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థ ISM ఎడ్యుటెక్. అటువంటి సంస్థను ఎన్నుకుంటే మీరు MBBS కోర్సుతో పాటు ఇండియాకు వచ్చిన తర్వాత పీజీ స్థాయిలో నెక్స్ట్ ఎగ్జామ్లో మనము పోటీ పడి పీజీ సీటు సాధించే అవకాశం కలిగిస్తున్న సంస్థను మీరు ఎన్నుకుంటే ఖచ్చితంగా MBBS కాకుండా మీరు పీజీ డాక్టర్గా అయ్యే అవకాశం మన సంస్థ కలిగిస్తుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎన్కరేజ్. చూస్తూనే ఉండండి NTV.